ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నార్మల్ అని చెప్పేసి ఉంది కదా మేడం, డైలీ యూసెస్ క్లాత్స్ ఏమవుతుంటే నార్మల్లో పెట్టి వాష్ చేసుకోవాలి. ఇక్కడ క్విక్ వాష్ అంటే ఈ ప్రోగ్రామ్ బటన్ చేంజ్ చేస్తూ ఉంటే మీకు బటన్ ఇక్కడ లైట్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ లైట్ ఏ లైట్లో ఉంటే ప్రోగ్రామ్ రన్ అవుతున్నట్టు. క్విక్ వాష్ అని చెప్పేసి ఉంది కదా, ఓన్లీ 2% అట్లా మీరు ఫాస్ట్గా వాష్ చేయాలన్నప్పుడు ఈ క్విక్ వాష్ సెలెక్ట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. జెంటిల్ అంటే ఉలెన్ టైప్ కానీ శారీస్ కానీ అట్లా ఉన్నాయంటే జెంటిల్లో పెట్టి వాష్ చేసుకోవాలి. స్ట్రాంగ్ అంటే జీన్స్ కానీ అట్లా ఉంటాయి కదా, అవి స్ట్రాంగ్లో పెట్టి వాష్ చేసుకోవాలి. నార్మల్ అంటే ఇన్నర్ వేర్స్ అట్లా ప్రీ వాష్ డైలీ వర్షంలో అట్లా వచ్చిన బట్టలు అట్లాంటివి ఉన్నాయంటే ఈ నార్మల్లో పెట్టి వాష్ చేసుకోవాలి. రిన్స్ అంటే ఓన్లీ ప్లస్ రిన్స్ కావడం అంటే పిండుతుంది అంతే. ఓకే. యాక్టివేర్ అంటే ట్యాబ్ నుంచి ఎప్పుడైనా వాటర్ తక్కువ వచ్చినప్పుడు కానీ మీకు వాటర్ ఫ్లో తక్కువ ప్రోగ్రామ్ రన్ చేస్తే వాటర్ సేవ్ చేస్తుంది, వాటర్ తక్కువ తీసుకొని వాష్ చేస్తుంది. ఓకే ఓకేనా. టబ్ క్లీన్ అంటే మ్యాండేటరీగా మెయింటెనెన్స్, సెల్ఫ్ మెయింటెనెన్స్. ఇందులో బట్టలు వాష్ చేసడానికి కాదు, 99 మినిట్స్ అనేది వస్తుంది. డ్రమ్ క్లీన్ అంటే టబ్ క్లీన్ చేసుకోవడం. మీ కంపెనీ నుంచి పౌడర్ అనేది ఉంటుంది, పౌడర్ డ్రమ్లో వేసేసి టబ్ క్లీన్ అని సెలెక్ట్ చేసి స్టార్ట్ చేయాలి. ఇది ఎప్పుడు చేయాలంటే మ్యాండేటరీగా మంత్లీ వన్స్ అని డ్రమ్ క్లీన్ మ్యాండేటరీగా చేసుకోవాలి. మీరు డ్రమ్ క్లీన్ చేయకుంటే ఏమవుతుందంటే లోపల హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ హోల్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి. ఎందుకు బ్లాక్ అవుతాయి అంటే మీకు స్కేల్ ఉంటుంది కదా, వాష్ చేసిన డస్ట్ కానీ అట్లా ఏమైతే ఉంటుందో స్కేల్ బ్యాక్ సైడ్ ఫామ్ అవుతూ ఉంటుంది. అది మీరు క్లీనింగ్ చేయకుండా అలానే ఉంచాలంటే డ్రమ్ అనేది రస్ట్ వస్తుంది ఫస్ట్ పాయింట్. ఓకేనా. సెకండ్ పాయింట్ వచ్చేసి క్లాత్ కూడా హైజీనిక్గా ఉండే, బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది, నీసు వాసన అంటారు కదా, అందుకే వస్తుంది. టప్ క్లీన్ చేయకుండానే స్మెల్ అనేది వస్తుంది బట్టలకు. ఓకేనా. మీరు ఒకవేళ టప్ క్లీన్ చేయకుండా మీరు డైరెక్ట్గా వాష్ చేస్తున్నారు కంటిన్యూగా అంటే మీకు ఒకవేళ సర్వీస్ చేయించుకోవాలి, బ్లాక్ అయిందంటే మొత్తం డ్రమ్ తీసుకొని సర్వీస్ చేయాల్సి వస్తుంది బయటకు తీసుకొని. ఎందుకంటే కెమికల్ వాష్ చేయాల్సి వస్తుంది అప్పుడు, ఎందుకంటే మీకు బ్యాక్ సైడ్ ఫామ్ అయ్యి అట్లనే గట్టిగా అయిపోతుంది. అది నెక్స్ట్ టైం టప్ క్లీన్ చేసినాక అది కాదు. ఓకేనా. మ్యాండేటరీగా మంత్లీ వన్స్ టప్ క్లీన్ చేసుకోవాలి. మీరు టప్ క్లీన్ చేసిన తర్వాత 3 అవర్స్ పాటు మిషన్ రన్ చేయదు. ఇప్పుడు టప్ క్లీన్ చేస్తారు కదా, మొత్తం అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోయినాక 3 అవర్స్ దాకా రన్ చేయదు. హాఫ్ అన్ అవర్ పాటు క్యాప్ ఓపెన్ చేసి పెట్టాలి. ఇది మ్యాండేటరీగా ఫాలో చేయాలి టప్ క్లీన్ చేసే ముందు. ఓకేనా. మంత్లీ వన్స్ అని డ్రమ్ క్లీన్ పక్కా చేసుకోవాలి మీరు. ఓకేనా. ఒకసారి చూసుకోండి, ఇక్కడ స్టార్ట్ బటన్ తెచ్చిన తర్వాత మీరు ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లే కొడితే స్టార్ట్ అయిపోతుంది వాషింగ్ మిషన్. ఓకేనా.